పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన వస్తున్నటువంటి పరాభవనామ సంవత్సర ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, కన్యారాశి వారి యొక్క గ్రహస్థితులు, ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు మొదలైనటువంటివన్నీ కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా కన్యారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 11 అవుతుంది. రాజపూజ్యం 3 అయితే అవమానం 8 అవుతుంది. వీటిని అంటే ఆ వ్యయం ఎక్కువగా ఉందని చెప్పేసి భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఉగాది ఏ రోజునైతే ప్రారంభమవుతుందో దాన్ని బట్టి ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి తప్ప పర్టికులర్గా ఉండదు. మనకు ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే గ్రహస్థితి ఆధారం. గ్రహస్థితులు కనుక బాగుంటే అవి మనం మేనేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే తీవ్రమైన ఇబ్బందులు కనుక పడుతున్నట్లయితే అటువంటి వారు వ్యక్తిగత జాతకాన్ని కూడా కనుక చూపించుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరంలో వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా చక్కగా తెలియజేయగలుగుతాము. ఇక్కడ కన్యారాశి వారి యొక్క వార్షిక ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమయ్యేటటువంటి పరాభవనామ సంవత్సరంలోకి కన్యారాశి వారి యొక్క గ్రహస్థితులు మిశ్రమమైనటువంటివే కనిపిస్తున్నప్పటికీ కొన్ని భారీ మార్పులు కనిపించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కారణం ఏమిటంటే 2026 అంటే సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 1వ తేదీ వరకు గురుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశి అంటే కన్యారాశి వారికి 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల వృత్తి, ఉద్యోగ, సామాజిక మొదలైనటువంటి విషయాలలో గౌరవం పెరుగుతుంది, ప్రగతి కూడా కనిపిస్తుంది, డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులు లేదా పెద్దల నుండి సహాయం లభించే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కర్కాటక రాశిలో సంచరించేటటువంటి రోజుల్లో అంటే కన్యారాశి వారికి లాభస్థానంలో సంచరించేటటువంటి ఈ రోజులలో వీరికి బ్రహ్మాండంగా స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, మీకంటే పెద్దవాళ్ళు, హైయర్ అఫీషియల్స్ నుంచి, వాళ్ళందరి నుంచి కూడా చక్కగా అనుకూలతలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే కొత్త అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి, అనేక రకాలైన స్నేహితుల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది, అన్ని రకాలు కూడా అనుకూలంగా మారుతుంది. కానీ మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల, మీ రాశికి 12వ స్థానంలో సంచారం చేయటం వల్ల మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, పనులు చేసేటటువంటి పనుల్లో ఆలస్యం పెరుగుతూ ఉంటుంది, ప్రతి పని ఆలస్యంగా మారుతుందా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి. మరలా 2027 జనవరి 24వ తేదీ తర్వాత మరలా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం రాహుకేతు గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే 2026వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు కన్యారాశి వారికి రాహువు 5వ స్థానంలోను, కేతువు కన్యారాశి వారికి రాహువు 6వ స్థానంలోను, కేతువు 12వ స్థానంలోను సంచరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహువు 5వ స్థానంలోకి వస్తే కేతువు 11వ స్థానం, లాభస్థానంలోకి వెళ్తాడు. అంటే రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే కొద్దిగా పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, చేసేటటువంటి పనులు అలసట కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో కేతువు యొక్క ప్రభావంతో కూడా కొంచెం ఆధ్యాత్మికత పెరుగుతుంది, కొంత అంతర్ముఖ స్వభావం కూడా పెరుగుతుంది. ఇక కేతువు కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి, కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. పిల్లలు అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ సంవత్సరం అంతా కూడా శని కన్యారాశి వారికి 7వ స్థానమైనటువంటి మీనరాశిలోనే సంచారం చేయటం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలు విషయంలో జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు అపార్థాలు లేదా విభేదాలు వచ్చినా సరే సహనం పాటించినట్లయితే పరిస్థితి మెరుగుపడుతూ ఉంటాయి. మరి
ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం ప్రారంభంలో పని ఒత్తిడిగా ఉన్నప్పటికీ క్రమంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. జూన్ తర్వాత పదోన్నతి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, బాధ్యత పెరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఉన్నతాధికారుల అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కానీ శాంతంగా వ్యవహరిస్తే గౌరవం కూడా పెరుగుతుంది. అక్టోబర్ తర్వాత కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు కొన్ని ఒప్పందాలు చేసుకునేటటువంటి విషయాల్లో వ్యాపారస్తులు కనుక తీసుకుంటే భాగస్వామ్య విషయాలలో అనుకూలంగా మారుతూ ఉంటుంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటుతనం లేకుండా చూసుకోవాలి. మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులు కనుక అయితే సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వర్షపాతం కొంచెం హెచ్చుతగ్గులుగా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి సంవత్సరం మధ్యలో పంటల ద్వారా కొంత ఆదాయం అయితే పెరుగుతూ ఉంటుంది. కానీ వృత్తి పనులు చేసుకునేటటువంటి వారి కొత్త సంవత్సరంలో పనులు రావడం అనేటటువంటిది కొంత ఆలస్యంగా ఉంటుంది. కానీ వచ్చినటువంటి పనుల ద్వారా చక్కగా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. క్రమంగా ఆదాయం పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ విద్యార్థులు ఈ సంవత్సరం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు కూడా కలిగే అవకాశాలు అనేటటువంటివి రాశివారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అంటే విభేదాలు వచ్చినప్పటికీ సహనంతో సంయమనంతో కనుక ఉన్నట్లయితే చక్కటి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ సంవత్సరం మధ్యలో కొన్ని శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం మితంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా మితంగా చూసుకుంటూ ఉండాలి. ఇంకా రాజపూజ అవమానాలను కనుక పరిశీలిస్తే మనల్ని పూజించేవారు మనల్ని అవమానించేవారు ఈక్వల్గానే ఉంటారు. ఏదైనా ఒక పని చేయవలసి వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మంచి ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. విదేశాల కోసం వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వారికి విదేశీ యోగం కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం వీరికి లక్కీ నెంబర్స్ వచ్చినప్పటికీ 3, 5, 6, 9 లక్కీ నెంబర్స్ అని చెప్పాలి. లక్కీ కలర్స్ వచ్చినప్పటికీ గ్రీను, లైట్ ఎల్లో, క్రీమ్ కలర్స్ లక్కీ కలర్స్ అని చెప్పాలి. లక్కీ డేట్స్ కనుక పరిశీలించినట్లయితే 5, 14, 23వ తేదీలు లక్కీ అంటే నంబర్స్ లక్కీ డేట్స్గా చెప్పాలి. ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటంటే ప్రతి బుధవారం విష్ణువు లేదా శ్రీ మహాగణపతిని పూజించడం చాలా మంచిది. పచ్చటి వస్త్రాలు లేదా పసుపు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. శనివారం రోజున నల్లనుగులు దానం చేయడం కానీ హనుమాన్ ఆలయాన్ని దర్శించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు ఖచ్చితంగా మెడిటేషన్ చేయడం చాలా మంచిది. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ప్రారంభంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మధ్య భాగంలో అవకాశాలు పెరిగి అనుకూలంగా అంటే సంవత్సరం చివరిలో మళ్ళీ స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది. కృషి, సహనము, ఆచితూచి తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు ఆదాయాన్ని, గౌరవాన్ని, విజయాన్ని కూడా అంటే శీఘ్రమైనటువంటి విజయాన్ని కూడా తీసుకొచ్చి పెడతాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి పరాభవనామ సంవత్సరం దాదాపుగా అనుకూలంగానే ఉంది అని చెప్పాలి. ఇంకా ఎవరైనా తీవ్రమైనటువంటి వ్యక్తిగత సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.